ఓం శ్రీ మాత్రే నమః. సబ్స్క్రైబర్లందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. మరియు స్త్రీలందరూ కూడా ఈ పండుగని ఎంతో ఉత్సాహంతో దీపాలు వెలిగించుకొని లక్ష్మీ పూజ చేసుకొని, లక్ష్మి అంటే సరస్వతి, పార్వతి, అదేవిధంగా లక్ష్మిని ముగ్గురు కలిపి త్రిశక్తి స్వరూపిణిలో ఈ పూజను గౌరీ నోములు ఇలాగా వాళ్ళకి నచ్చినటువంటి పద్ధతుల్లో శుభ్రంగా ఈ పండగని చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఆడవాళ్ళు అందంగా అలంకరించుకొని దీపాలు వెలిగించుకొని అందులోనే మనకు లక్ష్మీదేవి కలిసి వస్తుంది. అందుకు గాను ఇప్పుడు ఒక శ్లోకం సౌందర్య లహరిలోని 99వ శ్లోకం. సరస్వత్యా లక్ష్మీ విధిహరి సపత్నో విహరతే రతేః పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుషా చిరంజీవన్నేవ క్షిపతి పశుపాస వ్యతికరః పరానందాభిఖ్యం రసయతి రసం త్వద్భజనవాన్. తాత్పర్యం: ఓ తల్లి, నిన్ను అర్చించిన సాధకుడు సరస్వతీదేవితోనూ లక్ష్మీదేవితోనూ విహరించువాడై బ్రహ్మకు విష్ణువుకు అసూయ పుట్టిస్తున్నాడు. మన్మధునితో సమానమైన సౌందర్యము కలిగి రతీదేవిని కూడా మోహింపజేసి ఆమె పాతివ్రత్యానికి భంగం కలిగిస్తున్నాడు. చివరకు అవిద్యా సంబంధిత భావాలను వదిలి జీవన్ముక్తుడై పరమానందాన్ని అనుభవిస్తున్నాడు.